ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీద బొమ్మ గురించి తెలుసుకుందాం. కుమారస్వామికి దేవసేనకు వివాహం అయిన సమయాన సమస్త దేవతలు, దిక్పాలకులు, బ్రహ్మ, పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. తరువాత పార్వతీ పరమేశ్వరులు 1000 సింహాలు పూంచిన రథం మీద కుమారస్వామిని, దేవసేనను కూర్చోబెట్టుకుని భద్రవటానికి బయలుదేరారు. రథానికి ముందుగా కుబేరుడు తన పుష్పక విమానం ఎక్కి కదిలాడు. రథానికి వెనుకగా ఇంద్రుడు ఐరావతం ఎక్కి వచ్చాడు. కుమారస్వామి రథానికి ఒక పక్క అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, మరొక పక్క దిక్పాలకులు, బ్రహ్మర్షులు ఉన్నారు. వీరందరూ వెంటరాగా కుమారస్వామి మహావైభవంగా భద్రవటం చేరి అందరి ఆశీస్సులు పొంది అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. కొంతకాలానికి మహిషాసురుడనే రాక్షసుడు రాక్షస సేనలన్నిటినీ సమకూర్చుకుని దేవతలపైకి దండెత్తి వచ్చాడు. రాక్షసగణాలు ఆశ్రమాలు ధ్వంసం చేశాయి, యజ్ఞాలు భగ్నం చేశాయి, నిరాయుధులైన ప్రజలపైబడి భయపెట్టి హింసించి పీడించాయి. వీరినందరినీ రక్షించటానికి వచ్చిన దేవసేనలకు, రాక్షసగణాలకు భయంకరమైన యుద్ధం సాగింది. ఈ యుద్ధంలో దేవతలు మహిషాసురుడి ధాటికి ఆగలేక చెల్లాచెదురై పారిపోయారు. బ్రహ్మ వల్ల అనేక వరాలు పొందిన మహిషాసురుడు విజయగర్వంతో పరమేశ్వరుడున్న చోటికి వెళ్ళి ఆయన రథాన్ని పట్టుకున్నాడు. మహిషాసురుడికి పరమేశ్వరుడు కూడా ఓడిపోయాడని సంతోషించి రాక్షసులు విజయనాదాలు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు కుమారస్వామిని తలుచుకున్నాడు. వెంటనే కుమారస్వామి యుద్ధ సన్నద్ధుడై శక్తిని చేత ధరించి కోపావేశంలో కళ్ళ నిప్పులు రాలగా మహిషాసురుడిపైకి వచ్చి ఆ దుర్మార్గుడిపై శక్తిని విసిరాడు. దాని దెబ్బకు మహిషాసురుడి తల పగిలిపోయి వాడు కొండ విరిగి పడినట్టు పడిపోయి చనిపోయాడు. మహిషాసురుడికి అండగా ఉన్న మహాబలులైన రాక్షసులు కుమారస్వామిపైకి వచ్చారు. కానీ కుమారస్వామి వారినందరినీ ఒక్క మధ్యాహ్నంలో చిత్రవధ చేసి యమపురికి పంపేశాడు. యుద్ధం ముగిసింది. దేవతలు కుమారస్వామిపై పుష్పవర్షం కురిపించారు. ఇదండి వాటి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.